ఏడో ప్రశ్నగా whom do you wish to see as the next chief minister of Andhra Pradesh in the next assembly electionsలో మీరు ఎవరిని ఆంధ్రప్రదేశ్ సీఎంగా చూడాలనుకుంటున్నారు అనగానే సారిగా వైఎస్ జగన్ 44%, నారా చంద్రబాబు నాయుడు 32%, శ్రీ నారా లోకేష్ 5%, శ్రీ పవన్ కళ్యాణ్ 6%, అదర్స్ 2%, కాన్సే 11%. ఐఐటిఎన్స్ హైదరాబాద్ వాళ్ళు చేసిన సర్వేలో 2029 ఎలక్షన్స్లో మీరు ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్నారంటే 44%తో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేము చూడాలి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు అని చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? గవర్నమెంట్కి సంబంధించి ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించో ఎవరు రావాలనుకుంటున్న దాని మీద ఎలాంటి పర్సంటేజ్ వీళ్ళు చెప్తున్నారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా చూసుకుంటూ పోతే రకరకాలుగా ఇదిగో ఇంకోటి కూడా చెప్పాడు మంచిది. డూ యూ రైట్ ద ఎలిగేషన్స్ మేడ్ కూటమి గవర్నమెంట్ దట్ వైఎస్ఆర్సీపీ యాజ్ ద యాక్స్ పార్టీ, గొడ్డలి పార్టీ అని అలా అంటున్నారు. దాని మీద కూడా ఇది కొంచెం కామెడీగా అనిపిస్తుంది. దీని మీద కూడా వీళ్ళు సర్వే చేశారా అని. గొడ్డలి పార్టీ అని అంటున్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా అంటే ఓన్లీ విత్ పొలిటికల్ వెండెట్టా అని చెప్పి 30%, నాట్ అగ్రీడ్ టు డైవర్ట్ ద పొలిటికల్ అటెన్షన్ అని చెప్పి 32%, దాంతో పాటుగా ఎస్ అగ్రీడ్ అని 31%, కాన్స్ అని 7% చెప్పారు అని చెప్తున్నారు. టోటల్గా ఇలా చూసుకుంటూ పోతే మొత్తం ఒక 60 పేజీలది చెప్తున్నారు. 60 పేజీలు చెప్పే ఓపిక లేదు. ఎందుకంటే ఇవన్నీ అంటే ఇంపార్టెంట్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. మిగతాది ప్రతి దాని మీద కూడా మేము వాళ్ళు సర్వే చేశారు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంపార్టెంట్ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. నిజంగా ఇలాంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే గత 2.5 సంవత్సరాల్లో ఒక్కొక్కటి కూటమి గవర్నమెంట్ ఒకటి డెవలప్మెంట్, అదేవిధంగా సంక్షేమం, ఈ రెండింటిని కూడా ప్యారలల్గా తీసుకెళ్తుంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు జరిగిన సభలో ఒకసారి చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అంటే నార్మల్గా వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్స్ గురించి మళ్ళీ ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఆలోచిస్తుంటారు. కానీ కూటమి గవర్నమెంట్కి ఒకసారి చూసినట్టయితే వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచే ఈ 5 సంవత్సరాల ప్రణాళికను వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానిలో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2027 నాటికి మేము పోలవరం పూర్తి చేస్తాం, 2028 నాటికి మేము అమరావతి ఫస్ట్ ఫేజ్ ఇస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాన్ని కూడా అంటే ఒక ప్రధానమంత్రి గారిని పక్కన పెట్టుకొని ఇంతమంది క్యాబినెట్ని దాంతోపాటుగా అందరిని కూడా పక్కన పెట్టి మేము ఈ డేట్ కల్లా ఈ సంవత్సరంలో ఇది పూర్తి చేస్తాం అని చెప్పటం అంటే నిజంగా ఎంత ధైర్యం ఉండాలి, వాళ్ళ పని మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉండాలి అని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఏదో విధంగా గెలవాలి, కూటమిని విడగొట్టాలి అన్న దాని మీదే వాళ్ళ ఫోకస్ ఉంది. కానీ మధ్యలో ఇలాంటి సర్వేలు కూడా ఏదో చెప్తున్నాయి, దాన్ని ఎంతవరకు నమ్మాలనేది కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం ఒక 60 పేజీలు ఇట్లానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, అంటే ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించి అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ యాజ్ ఆన్ 28/2026 సంబంధించి చూస్తే అంటే మనం చెప్పుకుంది అంటే వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్ 45% అని, సాటిస్ఫైడ్ 30% అని, కాంట్సై 7%, డిస్సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అని చెప్పి 8%. అంటే ఇందాక మనం మాట్లాడుకుందాన్ని మొత్తాన్ని కూడా మనం చెప్పిన దాన్ని వీళ్ళు ఒక గ్రాఫికల్గా ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇలాగ నెక్స్ట్ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 28/2026లో కొన్ని అంటే
కొన్ని ప్రశ్నలు మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒకసారి ఆలోచించాలి అన్న విధంగానే ఉంది.